నమస్తే. వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. ఇక రహదారులను బలోపేతం చేసే దిశగా అదేవిధంగా ప్రజలకు ఆటంకం కలిగేయకుండా చేసేందుకు కూడా ప్రభుత్వాలు అయితే సన్నద్ధమవుతున్నాయి. దాని పరంగానే రోడ్ల నిర్మాణాలు కూడా చేపడుతున్నాయి. అదేవిధంగా భూపాలపల్లి గురించి ఒక వార్తను మనం చూద్దాం. ఈ స్వేచ్ఛా పత్రికలో మనకు ఈ రోజు రావడం జరిగింది. ఆ వార్త ఏంటిదంటే ఇటు మామూలుగా భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండలం అదేవిధంగా గణపురం మండలం నుంచి ఒక రోడ్డును వేయాలి. ఇటు కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి రోడ్డు వేయాలని కూడా ఒక వార్తనైతే ఇది చూద్దాం. రైతుల నోట్లో మట్టి అని కూడా వార్తను వారు వినిపించడం జరిగింది, రాయడం జరిగింది. చూద్దాం. రైతుల నోట్లో మట్టి, భూపాలపల్లిలో భారీ రోడ్డు నిర్మాణం, రైతుల భూముల నుంచి 66 ఫీట్ల రోడ్డు, సమాచారం లేకుండానే సర్వే, నష్టపరిహారం గురించి ఊసేయలేదు, కాంట్రాక్టర్లకు మేలు జరిగేలా పక్కన భూముల్లో నుంచి మట్టి తవ్వకాలు, సర్వం కోల్పోతున్న సన్నకారు రైతులు. 8వ పేజీలో దాని గురించి డీటెయిల్గా చూద్దాం. రైట్, ఇక చూద్దాం. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్లు ఎలాంటి సమాచారం లేకుండా పొలాల మధ్య నుంచి రోడ్లు వేస్తున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి రైతుల భూముల విలువకు 3 పెంచి నష్టపరిహారం ఇస్తామని ప్రకటిస్తున్నారు. కానీ భూపాలపల్లిలో బాగిరిపేట ఎక్స్ రోడ్డు నుంచి ఎమ్మెల్యే సొంత ఊరైన బుద్దారం మీదుగా ఎలాంటి నష్టపరిహారం రైతులకు ఇవ్వకుండా రోడ్డు నిర్మిస్తున్నారు. కాంట్రాక్టర్లకు మేలు జరిగేలా రైతుల పొలాల నుంచి మట్టిని తవ్వడం కూడా అనేక విమర్శలకు తావిస్తున్నది. ఈ రోడ్డు నిర్మాణంలో భూపాలపల్లి జిల్లా దుంపిలపల్లి, బాగిరిపేట గ్రామాల రైతులు చాలా రకాలుగా భూములు కోల్పోతున్నారు. 10 గుంటల నుంచి 2 ఎకరాల మించి భూములు ఉన్నవారు లేరు. చిన్న సన్నకారు రైతుల భూముల నుంచి 66 ఫీట్ల రోడ్డు వెళ్లడం ద్వారా తాము బతుకు తెరువు కోల్పోతున్నామని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రశ్నిస్తే రోడ్డు వృధా అంటూ, ప్రశ్నిస్తే వద్దా అంటూ వ్యక్తిగత కక్ష సాధింపులకు గురవుతున్నారని కూడా రైతులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ ఎలాంటి ఊరు లేవు, సొంత ఊరికి ఇప్పటికే 60 ఫీట్ల రోడ్డు భూపాలపల్లి ములుగు రోడ్డు ఉన్నదని, ఇక ప్రత్యామ్నాయంగా జూబ్లీ నగర్ రోడ్డు గుంతనమయమైందని తెలిపారు. రామన్నగూడెం తండా నుంచి వెళ్తే మరో గ్రామానికైనా మేలు జరిగేదని కూడా చాలా మంది అంటున్నారు. కానీ పొలాల మధ్యలో నుంచి 10 ఫీట్ల బండ్ల బాట మాత్రమే ఉన్న చోట ఎలాంటి పరిహారం ఇవ్వకుండా రోడ్డుకు ఎందుకు నిర్మిస్తున్నారని కూడా రైతులు ప్రశ్నిస్తున్నారు. రోడ్డు విస్తీర్ణం పెంచడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని, ఎమ్మెల్యే బంధువుల భూములు భారీగా ఉండడంతోనే ఈ హుటాహుటిన రహదారిని నిర్మిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇక 65 కోట్లతో పనులు అయితే ప్రారంభమట. భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్దారం నుంచి వయా బాగిరిపేట ఎక్స్ రోడ్డు మీదుగా కొడవటంచ వరకు రహదారులు భవనాల శాఖ ఆధ్వర్యంలో 65 కోట్ల రూపాయల పనులను 2024 డిసెంబర్ 6న ప్రారంభించారు. ఇందులో కొత్తగా 6 కిలోమీటర్ల వరకు రోడ్డు రైతుల పొలాల మీదుగా వెళ్తున్నది. కానీ భూసేకరణకు ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని, సర్వే చేసే సమయంలో కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని రైతులు వాపోతున్నారు. దీనికి తోడు ఈ రోడ్డు కాంట్రాక్టర్ కూడా ఎమ్మెల్యే బంధువు కావడంతో ఆయనకు లాభం చేకూరేలా 66 ఫీట్ల రోడ్డుకు పక్కన పొలాల్లో 6 ఫీట్ల లోతు కందకం తవ్వి ఆ మట్టిని రోడ్డుకు వాడుతున్నారని కూడా రైతులు చెబుతున్నారు. దీంతో పొలాలు పాడవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములు కోల్పోతున్న తమకు రేట్లు పెరుగుతాయని చెబుతున్నారు తప్ప నష్టపరిహారం ఇవ్వడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ దారికి లోపల ఉన్న పొలాలు ఎకరం ధర 4 లక్షల నుంచి 5 లక్షలు పలుకుతున్నదని, ఈ రోడ్డు ప్రతిపాదనపై పెట్టుకొని ఎమ్మెల్యే బంధువులు భారీగా భూములను కూడా కొనుగోలు చేశారని ఆరోపించారు. ఇప్పుడు రోడ్డు రావడంతో 15 లక్షల వరకు ఎకరం ధర పలుకుతుందన్నారు. ఈ నేపథ్యంలో రైతుల నోట్లో మట్టి కొట్టి భారీగా భూములు కూడా పెట్టుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పెద్ద రోడ్డును చూపించి రియల్ ఎస్టేట్ చేసుకునేందుకు భారీగా గోదాములు నిర్మించి బంధువులు బిజినెస్ చేసుకునేందుకు ప్లాన్ వేస్తారని రైతులు ఆరోపిస్తున్నారు. సాయం ఇచ్చి పనులు చేసుకోనని కూడా చాలా మంది అంటున్నారు. ఇక వ్యవసాయాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న రైతులకు పూర్తిగా భూమి లేకుండా పోయింది. కనీసం అధికారులు నేతలు కనికరం లేకుండా వ్యవహరిస్తున్నట్లు అన్నదాతలు కుమిలిపోతున్నారు. ఓ ప్రజాప్రతినిధి స్వార్థం కోసమే 6 నెలల ముందు ఈ రోడ్డును వెంట భారీగా ల్యాండ్ బ్యాంకు పెంచుకొని ఇప్పుడు రైతుల పొట్ట కొట్టి రోడ్డు నిర్మిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అసైన్డ్ భూములను సైతం అగ్రిమెంట్లతో స్వాధీనం చేసుకుంటున్నారనే గుసలు వినిపిస్తున్నారు. రోడ్డు నిర్మాణం అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, భూమి నష్టపోయినా తమకు సాయం అందించాలని రైతులు కోరుతున్నారు. ఇక ఒకరు ఇన్సైట్ చూసుకోవచ్చు. పేదోడు పొట్టగొడతారా అని ఒక రైతు బాగిరిపేటకు సంబంధించిన సత్తెనపల్లి శ్రీధర్ గారు అయితే డిమాండ్ చేస్తున్నారు, అడుగుతున్న పరిస్థితి. ఇక
ఇక దిక్కున్న చోట చెప్పుకో అంటుండ్రు అని దుంపిలపల్లికి చెందినటువంటి రైతు మహేందర్ అడుగుతా ఉన్న పరిస్థితి. అదేవిధంగా 10 గుంటల భూమి పోతున్నది, నాకున్న 20 గుంటల్లో 10 గుంటల భూమి పోతున్నది, నేను ఏం చేసుకొని బతకాలని కూడా మన రైతు పిండి రమేష్ దుంపిలపల్లి గ్రామానికి గురించి అడుగుతున్నారు. నిజంగా సరే, ఒక మంచి పని చేసేటప్పుడు చాలా మంది భుజాలు ధరుతారు, కానీ ఇక్కడ ఏ పని చేస్తున్నారు? 10 ఫీట్లకు సంబంధించి బండ్ల బాట ఉంటే దాన్ని 20 ఫీట్లు చేసి రోడ్డు చేసుకుంటే కూడా ఆ యొక్క వ్యవసాయ భూములకు మంచిగా ఉంటుంది. కానీ ఇక్కడ 10 గుంటల భూమి నుంచి దాదాపు ఇంకా కొన్ని పైకున్న ఎకరాల బట్టి వారి 10 గుంటల భూమి వాళ్ళకు ఈ 10 గుంటలు పోతే అతనికి లాభమేమో ఈ రోడ్డు వల్ల. ఏదో తన సొంత లాభాల కోసమో తన చుట్ట బంధువుల లాభోపేక్షను ఉద్దేశించి ఇలా చేయడం సరికాదని కూడా అంటున్నారు. అదేవిధంగా ఇది రామన్నగూడెం తండాకు సంబంధించినటువంటి ఆ యొక్క గ్రామ కులాల మీదుగా పోవడం వల్ల చాలా మటుకు ఆ రైతులంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మా ఊరు నుంచి రోడ్డుని తీసుకుపోండి, మా ఊరికి కొంచెం అభివృద్ధి అవుతుందని చాలా మటుకు ఆ రామన్నగూడెం తండాకు సంబంధించిన వారు రోడ్డు ఎక్కిన పరిస్థితి. కానీ వాళ్ళు ఎంత ధర్నాలు చేసినా, ఎన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చినా అధికారులు కానీ ప్రజాప్రతినిధి కానీ వాళ్ళ వాళ్ళ ఎన్ను మీద పేను కూడా వారిన పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ రామన్నగూడెం నుంచే ఈ యొక్క రోడ్డు పోతే రామన్నగూడెం తండాకు సంబంధించిన గ్రామ ప్రజలకు డిమాండ్ పెరుగుతుంది, ఆ యొక్క ల్యాండ్లకు డిమాండ్ పెరుగుతుంది. రామన్నగూడెం తండా పక్కన ఉన్నటువంటి జూబ్లీ నగర్కు వారి యొక్క గ్రామానికి డిమాండ్ పెరుగుతుంది. దాని పక్కన ఉన్నటువంటి రాజేశ్వరపల్లెకు కూడా డిమాండ్ పెరుగుతుంది. ఇటు ములుగు జిల్లాకు సంబంధించినటువంటి ఈ నర్సాపూర్, కేశవపూర్కు సంబంధించినటువంటి ల్యాండ్లకు కూడా భారీ 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 రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఒకటే ఉంటద్దు పోకడ పోవడం వల్ల కూడా ఇటు మామూలుగా దుంపిలపల్లి గ్రామాలు అయితేనేమి, బాగిటిపేట రైతులు అయితేనేమి, రామన్నగూడెం తండా రైతులు అయితేనేమి చాలా మటుకు చాలా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఒక 10 ఎకరాల భూస్వామికి ఒక 10 గుంటల భూమి 20 గుంటలు పోతే తను ఏం రంది ఓడు. కానీ ఇక్కడ ఒక రైతు పిండి రమేష్ అనే రైతుకు 20 గుంటల భూమి ఉన్నది, అతని 10 గుంటలు పోతే ఎట్లా ఆయన బతికెట్లా, ఆయన జీవనం ఎంత? 10 గుంటల గురించి ఆ రోడ్డు ఆయనకు అవసరమా? ఇంకొక విషయం, వీళ్ళు ఇక్కడ ఆల్రెడీ పేపర్ వాళ్ళు మంచిగా దాన్ని చేసేళ్ళు అసైన్ భూములకు సంబంధించి వాళ్ళట ఎవరైతే ఇటు ఎమ్మెల్యేకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అగ్రిమెంట్లు చేసుకున్నారట. ఎందుకంటే మరి ఈ రోడ్డు తప్పకుండా వాళ్ళు ప్రీ ప్లాన్ చేసుకునే ఉంటారు. ఈ రోడ్డు ఇట్లా పోతే మన బిజినెస్ లో కూడా మంచిగా దండుకోవచ్చు, మన బిజినెస్ లో ఇంకా బలోపేతం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు పెట్టుకునే ఉద్దేశంతో వీళ్ళైతే ప్లాన్ చేసుకున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఎన్ని ఫీట్లు వస్తున్నాయి అంటే దాదాపు 66 రోడ్ల ఫీట్లు వేయడం వల్ల కూడా అన్నదాతలు నిజంగా లభోదిబ్బమంటున్నారు. ఏంటి అని అడిగితే, కాంట్రాక్టర్ని అడిగితే మీ ఎమ్మెల్యేని అడుక్కోపోండి అని కూడా అతను సమాధానం చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఆ రైతులు నిజంగా ఈ యొక్క వార్తలు రాసేటప్పుడు వార్తల గురించి వాళ్ళు వివరించినప్పుడు వాళ్ళ కళ్ళలో బాధ ఒక్కసారి మనం ఆలోచించాల్సిన ఆవశ్యకత 100% ఉంది. అది మన బాధ్యతను కూడా ఒకసారి చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే 66 ఫీట్ల రోడ్డు పోవడం వల్ల సరే వాళ్ళ యొక్క బిజినెస్ బలోపేతం అవుతాయి కావచ్చు, వాళ్ళకు దాదాపుగా సరే ఎంతనో మామూలుగా అంతకుముందు ఎంత ఉండేటంటే 4 నుంచి 5 లక్షలు ఆ భూమి ధర పలికేదట. కానీ ఇప్పుడు ఈ 66 ఫీట్ల రోడ్డు పోవడం వల్ల ఏం జరుగుతుంది, అక్కడ 15 లక్షల వరకు ఆ డిమాండ్ పెరుగుతున్న కారణంగా ఒక్కొక్కరు ఆ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా 30-40 ఎకరాల వరకు కూడా అక్కడ భూములను కూడా కొనుగోలు చేసుకున్నారు. ఇటు పట్టా భూములను కొనుగోలు చేసుకున్న పరిస్థితి, అదేవిధంగా అసెంట్ భూములను కూడా అగ్రిమెంట్లతో సహా రాయించుకున్న పరిస్థితి అయితే కనబడింది. అంటే కేవలం మీ యొక్క భాగస్వామ్యం కోసం, మీ యొక్క బాగోగుల కోసం చూసుకుంటే ఇక్కడ మరి కొన్ని సంవత్సరాల కాలం, కొన్ని తాత తరాల గురించి వ్యవసాయం చేసుకున్నటువంటి ఈ యొక్క పేద రైతుల గురించి మీరు ఆలోచన చేయలేరా? కాంట్రాక్టర్ అడిగితే మీ ఎమ్మెల్యేని అడగబోతున్నారు, అడుగు అంటున్నారు. కానీ ఇక్కడ కాంట్రాక్టర్ ఏం చేస్తున్నారు, సరే రోడ్డు పోస్తున్నావు, నువ్వు ఎక్కడి నుంచో మట్టి తెచ్చుకోవాలి, కానీ నువ్వేం చేస్తున్నావు? కాంట్రాక్టర్ పక్కన ఉన్నటువంటి ఆ భూముల నుంచి దాదాపు 6 ఫీట్ల వరకు నువ్వు మన ఈ మట్టికి సంబంధించి ఆ టెంచు కొట్టడానికో లేకపోతే మొత్తం కంకర అది మన రోడ్డు రాళ్ళతో తొక్కించడానికి ఇలా ఇవో కందకాలు తీసుకొని 6 ఫీట్ల లోపు తీసుకున్న పరిస్థితి. దానివల్ల ఏం జరుగుతుంది, నీకు రోడ్డు పోతే కావచ్చు, పక్కపంట ఉన్న రైతులు నిజంగా జాలి పట్టి అదేవిధంగా పంటలు నష్టపోయేటువంటి పరిస్థితి ఉన్నది. సరే నువ్వు 20 గుంటలు 10 గుంటలు తీసుకుంటున్నావు కావచ్చు, కాబట్టి వాళ్ళకు సమాచారం ఇవ్వాలి, వాళ్ళకు నోటీసులు ఇవ్వాలి. నష్టపరిహారం అడిగితే నష్టపరిహారం లేదు, ఏం లేదంటే మరి రైతులు ఏం చేసి బతకాలి? దుప్పదిని బతకాలా? ఏం తిని బతకాలి? వాళ్ళు చేసేదే ఆరేగాల కష్టం. ఆ వడ్లు పడిస్తే కాసింత డబ్బులనే మిగిలాయి, అయినా కూడా చచ్చుకుంటా వ్యవసాయం చేస్తున్నారు.
10 గుంటల భూమి 20 గుంటల భూమి తీసుకుంటే మరి వాళ్ళకి ఎక్కడ న్యాయం జరుగుతుంది? సరే ఎక్కడి నుంచి ఇది ఉద్దరం గ్రామం నుంచి సరే ఈ కొడంత వరకు సెంట్రల్ లైటింగో లేకపోతే ఈ రోడ్డుని వేస్తా ఉన్నారు, సో నో ప్రాబ్లం. కానీ రైతులకు ఒక సమాచారం ఇవ్వాలి, రైతులకు ఒక నోటీసులు ఇవ్వాలి, బాబు నీ రోడ్డు గిత్త పోతుంది సహకరించాలి. సహకరించాలంటే వటిన సహకరిస్తారా? కొన్ని మన గ్రీన్ ఫీల్డ్ అయ్యో అది సంథింగ్ రోడ్ల గురించి తీసుకున్నారు, వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చిళ్ళు, కొన్ని గ్రామాల్లో ఇచ్చిలో వీళ్ళ దగ్గర కొన్ని మటుకైతే ఇచ్చిళ్ళు. కానీ వీళ్ళు కూడా భూములు కోల్పోతున్నారు. వట్టినే స్వచ్ఛందంగా ఇస్తే మరి ఏముండదు, మీరు లాభపడతారు, మీరు బిల్డింగ్లు వస్తారు, మీరు కోట్లాధిపతులు అవుతారు. కానీ మరి ఈ బీద ఉన్నటువంటి పేద రైతులు ఏం కావాలి? వీళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలి, నష్టపరిహారం ఇచ్చి వీళ్ళకి అండగా ఉండాలి. అండగా ఉంటేనే వీళ్ళు రానున్న రోజుల్లో మంచి జీవితాలు గడుపుతారు. ఎందుకంటే ఒక నోటీస్ ఇవ్వకుండా పేదల పొట్టను కొట్టడం సరికాదు. బండ్ల బాట సరే 10 ఫీట్ల ఉన్న బండ్ల బాటను 20 ఫీట్లు చేస్తే పర్లే, కానీ 60 ఫీట్లు చేస్తున్నాము, 66 ఫీట్లు చేస్తున్నా కూడా మాకు సమాచారం ఇస్తలేరని కూడా వాళ్ళే అడుగుతున్నారు. వాళ్ళు ఏమంటే వాళ్ళు ఏదో అంటలేరు, మాకు నష్టపరిహారం చెల్లించండి, మేము ఇంకొకడ సరే ఏదో భూమి కొనుక్కుంటామా లేకపోతే ఇంకొకటి ఏదైనా కొనుక్కుంటామా అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. సో దీనిపైన స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారు స్పందించి ఆ యొక్క ఎవరైతే ఉన్నారో ఆ బాగితిపేట గ్రామస్తులు అయితేనేమి, ఇటు దుంపిలపల్లి రైతులు అయితేనేమి, ఏ రైతులైనా కూడా వాళ్ళ కొంచెం మీరు బాధ్యతగా నిలవండి. కేవలం కుటుంబ సభ్యులకే కాదు, వీళ్ళు కూడా ఓట్లేశారు, వీళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని వీళ్ళకు నష్టపరిహారం ఇచ్చండి, నష్టపరిహారం అందించి వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగులు నింపండి. కానీ ఏదో ఒకటే పోకటగా మా కుటుంబ సభ్యులకు పోతాం, కుటుంబ సభ్యుల బాగోగులు మంచుకుంటాయి అనేది కూడా కాదు. అధికారంలో ఉన్నట్టు కాలం మంచి చేస్తే మంచిగా ఉంటుంది. కాబట్టి దీనిపైన కొంచెం ఎమ్మెల్యే గారు, ఎందుకంటే భూపాలపల్లి శాసనసభ్యులు పేద ప్రజల మంచిగా పేరొందాడు, పేద ప్రజలని అందరికీ సత్తన్నని కూడా మనకైతే తెలిసినటువంటి వ్యక్తి. నిజంగా సత్తన్న గారు ఈ యొక్క ప్రజలకు అండగా ఉంటూ రైతులకు అండగా ఉంటూ వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళకి ఏం కావాలో కూడా మీరు తెలుసుకొని వాళ్ళ ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం దిశగా వెళ్తారని కూడా మేమైతే ఆశిస్తున్నాం. ఈ వార్త అనేది నాకు స్వేచ్ఛ దినపత్రికలో రావడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇంకా కొంతగా ఇన్ఫర్మేషన్ తోటి అయితే ముందుకు వచ్చే ప్రయత్నం చేద్దాం. సో ఇది ఇప్పటివరకు కంటెంట్, మరింత మంచి కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి ప్రజానాడి. నమస్తే.